ఇప్పుడు చెప్తున్న ట్రాన్సాక్షన్‌లో ఏదో ఒక ట్రాన్సాక్షన్ మీరు చేసి ఉంటారు. నాకేం తెలీదు, నన్నెవరు చూడలేదని సైలెంట్‌గా మీరు ఇంట్లో ఐటీఆర్ ఫైల్ చేయకుండా కూర్చొనున్నారు. అయినా సరే ప్రతి ట్రాన్సాక్షను ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ చూస్తుంది. అదెలా అంటే బ్యాంక్సు, మ్యూచువల్ ఫండ్ కంపెనీసు, సబ్ రిజిస్టర్ ఆఫీస్ అన్నీ కూడా ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి రెగ్యులర్‌గా అప్డేట్ చేస్తూ ఉన్నారు. మీరు చేసే హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. దాన్నే ఎస్ఎఫ్టీ రిపోర్టింగ్ అంటాం. ఇప్పుడు ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటో ఒక లుక్ ఏద్దాం. సేవింగ్స్ అకౌంట్‌లో 10 లాక్స్ కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేస్తే అది రిపోర్ట్ అవుతుంది. కరెంట్ అకౌంట్‌లో 50 లాక్స్ కన్నా ఎక్కువ క్యాష్ డిపాజిట్ ఆర్ విత్‌డ్రాల్ చేస్తే రిపోర్ట్ అవుతుంది. మీరేం కొన్నా సరే 2 లాక్స్ కన్నా ఎక్కువ క్యాష్‌లు ఇస్తే మాత్రం రిపోర్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్‌కి 1 లాక్ కన్నా ఎక్కువ క్యాష్ పేమెంట్ చేసినా సరే రిపోర్ట్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ టోటల్ పేమెంట్స్ 10 లాక్స్ కన్నా ఎక్కువ ఉన్నా సరే రిపోర్ట్ అవుతుంది. ఎఫ్‌డీలో 10 లాక్స్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా సరే రిపోర్ట్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా 10 లాక్స్ కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసినా సరే రిపోర్ట్ అవుతుంది. ప్రాపర్టీ సేల్ చేసినా, పర్చేస్ చేసినా 30 లాక్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది రిపోర్ట్ అవుతుంది. ఫారెక్స్ గానీ, ఫారెన్ ట్రాన్సాక్షన్ గానీ 10 లాక్స్ కన్నా ఎక్కువ ఉంటే మాత్రం అది రిపోర్ట్ అవుతుంది. లిమిట్స్ అన్నీ కూడా ఇయర్ మొత్తానికి కలిపి చూస్తారు. ముందు చెప్పిన ట్రాన్సాక్షన్‌లో మీరు ఏమైనా ట్రాన్సాక్షన్ చేసుంటే మాత్రం కంపల్సరీగా ఐటీఆర్ ఫైల్ చేసుకోండి. లేదంటే నోటీస్ పక్కా. ఈ రీల్‌ని మనోళ్ళందరికీ షేర్ చేయండి.